ప్రపంచంలోని నౌకల్లో స్వర్గధామంగా మారిన ఐకాన్ ఆఫ్ ది సీస్ మొదటి ప్రయాణం మొదలైంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామి పోర్ట్ నుంచి బయలుదేరిన ఈ మెగా షిప్ వారం రోజుల పాటు సముద్ర జలాలపై విహరిస్తూ తూర్పు కరేబియన్ దీవుల గుండా ప్రయాణించి ఫిబ్రవరి 3న తిరిగి మయామియాకు చేరుకోనుంది. రకరకాల ధరల శ్రేణుల్లో ఈ విలాస నౌకలో అద్భుత ప్రయాణానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఈ భారీ నౌక 365 కిలోమీటర్లు 2,50,800 టన్నుల బరువు ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్గా నిలిచిన టైటానిక్ కంటే 5 రెట్లు పెద్దది. బెస్ట్ క్రూజింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సిద్ధమవుతున్న ఈ నౌకపై అంచనాలు పెరిగాయి. ఆసక్తి గల ప్రయాణికులకు భారీ ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్లను అందించనుంది. ఈ మెగా క్రూయిజ్ షిప్ పరిణామంలో మాత్రమే కాకుండా అసాధారణ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఇది కేటగిరీ 6 పేరుతో ఒక భారీ సముద్ర వాటర్ పార్క్ నిర్మాణాన్ని కలిగి ఉంది. వాటర్ పార్క్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. దీనికి ఎపిక్ నియర్ వర్టికల్ డ్రాప్స్, అద్భుతమైన ఫ్యామిలీ ఓన్డ్ స్లైడ్ సహా 6 రికార్డు బ్రేకింగ్ వాటర్ స్లైడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓడ సామర్థ్యం మేరకు 5,000 మంది ప్రయాణికులకు వసతి కల్పిస్తుందని సమాచారం. వారికి 7 పూల్స్, 9 వర్ల్పూల్లు అందుబాటులో ఉంటాయి. రాయల్ కరేబియన్ సంస్థ ఈ షిప్ను 20 డెక్కులుగా విభజించింది. ప్రయాణికులకు వినోద స్వర్గంగా ఉండేలా ఐకాన్ ఆఫ్ ది సీస్ను డిజైన్ చేసింది. రెస్టారెంట్లు, మంచి ఆక్వాడోమ్ వాటర్ ఫాల్ షోలు, ఐస్ రింక్, ఆక్వా పార్క్, స్నాక్ బార్లు, లాంజర్లు, థ్రిల్లింగ్ స్కైవాక్ వరకు అనేక ఆప్షన్లు ఎంజాయ్ చేయవచ్చు. ఐకాన్ ఆఫ్ ది సీస్ రిజర్వేషన్కు అంచనాలకు మించి స్పందన లభించింది. దీంతో కంపెనీ ముందుగా నిర్ణయించిన దానికంటే 3 నెలల ముందుగానే 2025-26 కాలానికి బుకింగ్లను కూడా ప్రారంభించింది. మయామి నుంచి కరేబియన్ చుట్టూ ఉన్న ప్రాంతాలకు 7 రాత్రులు ప్రయాణిస్తుంది. ఐకాన్ ఆఫ్ ది సీస్ అనేది 50 సంవత్సరాలకు పైగా చిరస్మరణీయ అనుభవాలను అందించడానికి హాలిడేలు ఇష్టపడే వారికి చాలా బాగుంటుందని రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ CEO చెబుతున్నారు.